మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రూరల్ బ్యాంకులో యూరియా గురించి రైతులను కలుసుకుని తెలుసుకోవడం జరిగింది. మరి సొసైటీలో రైతులందరూ కూడా యూరియా సమృద్ధిగా అందుతూ ఉంది. గతంలో ఎంతో వాడారో ఈ రోజు నాటికి అంతే వాడకానికి తగ్గకుండానే ఇక్కడి నుంచి యూరియా అందివ్వడం జరిగింది రైతులకి. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కొత్తపేట నియోజకవర్గంలో 4500 బస్తాలు రెడీగా ఉన్నాయి. రైతులెవరికి ఇబ్బందులు లేకుండా యూరియా అందివ్వడానికి ప్రభుత్వం ముందుగానే ఊహించి యూరియాను సరఫరా చేయడం జరిగింది. దీని మీద మరి వైసీపీ నాయకులు అర్థం లేనటువంటి ఆరోపణలతోటి దుష్ప్రచారంతో రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం చేయడం, రైతుల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించడం చాలా దారుణం. రైతుల్లో ఎప్పటికప్పుడే ఏ విధమైన ఇబ్బందులున్నా ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఆదుకుందా ఉంది. మామిడి రైతులకు ఇబ్బంది వస్తే అక్కడ వెంటనే తక్షణం ప్రభుత్వం ఇంటర్వెన్ అయింది. పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే ప్రభుత్వం ఇంటర్వెన్ అయింది. ఉల్లి రైతులకు ఇబ్బంది వస్తే ప్రభుత్వం ఇంటర్వెన్ అయింది. దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటాడు, హెరిటేజ్ లో ఉల్లిపాయలు అమ్మేస్తారు. అలా హెరిటేజ్ అనేది పాల డైరీ, పాల సంబంధించిన పదార్థాలే అమ్మడం జరుగుతుంది. హెరిటేజ్ ఫ్రెష్ అనేది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు దాని నుంచి ఆయన తప్పుకోవడం జరిగింది. ఏంటంటే ఆయన ఉద్దేశం కనీసం అవగాహన లేకుండా ఏది జరిగినా అన్ని చంద్రబాబు నాయుడు గారికి చుట్టుముట్టి రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయడానికి మాట్లాడే మాటలు తప్ప ఎంత మాత్రం కూడా రైతులకు ఉపయోగపడుతుందనే ఆలోచన కాదు. మరి ప్రభుత్వం నిన్నటే కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా యూరియా నిల్వలు కావలసినంత 50,000 టన్నులు కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రానికి అలాట్ చేయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. రైతులు ఏ విధమైన యూరియా కొరత కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. సమృద్ధిగా యూరియా ఉంది, కావలసినంత మీకు అందుతుంది. దాన్ని వినియోగించుకోమని కోరుతున్నాను. తప్ప లేదా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాచేసుకుంటున్నారు, లేదా ఎక్కువ ధరలకి అమ్మేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు మాత్రం ఎంత మాత్రం నమ్మవద్దు. ఇక్కడ 265 రూపాయలకి యూరియా బస్తాలు నేను స్వయంగా పరిశీలించడం జరిగింది. రైతులకు అందరూ కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. స్టాకులు మాత్రం కొత్తపేట నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ సమృద్ధిగా ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మొదలు ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్న వ్యక్తుల వరకు కూడా మరి ఇక్కడ లేనిపోని ఏదో విధమైన కార్యక్రమాలతోటి ఉనికి కోసం తాపత్రయం చూస్తూ ఉంటే మరి అన్నాడు రైతులను అడ్డం పెట్టుకుని చేసే వీళ్ళ ప్రయత్నాన్ని రైతులు గమనిస్తున్నారు. తగిన విధంగా బుద్ధి చెప్తారు. లేనిపోయిన ఆరోపణలు మానుకోండి తెలియజేస్తాను. నేను ఏడీఏ కొత్తపేట వెంకటరామారావు. మనకి యూరియా నిల్వల గురించి మీకు మన రైతులందరికీ కూడా తెలియజేస్తున్నామండి. ఈ కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాలు కలవు. ఒకటి కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, దెన్ ఆలమూరు మండలాలు. ఈ 4 మండలాల్లో సుమారు దగ్గరగా వరి సేద్యం 25,000 ఎకరాల దాకా వరి సేద్యం రైతులు చేస్తూ ఉన్నారు. ఆలమూరు మండలంలో ఎరువుల వాడకము కంప్లీట్ 3వ దఫ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం 3వ దఫ ఎరువులు వేయాల్సి ఉంది. ఎకరానికి 25 కేజీలు యూరియా సరిపోద్ది. మనకి సరిపడినంత నిల్వలు ఆర్ఎస్కేలు, ప్యాక్స్లు దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. ఎంజీసీలో కూడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులందరూ కూడా కంగారు పడవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకినాడ పోర్టు కూడా దగ్గర 50,000 టన్నులు యూరియా కూడా వచ్చి ఉంది. రైతు సోదరులు ఇవన్నీ గమనించాలి. అంచేత మీరు కంగారు పడద్దని మీ విధంగా మీ అందరికీ విన్నవించుకుంటూ రైతు భరోసా కేంద్రాల్లో కూడా, రైతు సేవా కేంద్రాల్లో కూడా ఎరువులు పెట్టి ఉన్నాము. అదేవిధంగా సొసైటీలు కూడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ రైతు సోదరులు విన్నవించుకుంటున్నాము. నమస్కారం, నా పేరు కే ద్వారకాదేవి. నేను కొత్తపేట మండల వ్యవసాయగా పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మొత్తం యూరియా కొరత అనే గొడవ ఒకటి జరుగుతుంది. కనుక వాస్తవానికి మన మండలంలో ఎటువంటి యూరియా కొరత లేదు.
మనకి సరిపడా నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతానికి మన వరి చేను మనకి ముఖ్యమైనది కాబట్టి మనకి సెకండ్ డోసు ఒక సగం వరకు అయిపోయింది. ఇంకో సెకండ్ డోస్ యూరియా సగము, అలాగే 3వ డోసు ఉంది. మనకి సరిపడా నిల్వలు కూడా ఉన్నాయి. ఇంకా మన రాబోయే రోజుల్లో కూడా మన వరికి సరిపోయేంత నిల్వలు కూడా పెట్టించడం జరుగుతుంది. కంటిన్యూస్గా మనం మొదటి నుంచి కూడా మనకి యూరియా కొరత లేకుండా RSKలో అంటే రైతు సేవా కేంద్రాల్లో, సొసైటీల్లో, అలాగే ప్రైవేట్ డీలర్ షాపుల్లో కూడా యూరియా పెట్టడం జరుగుతుంది. సో నేను రైతులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు కూడా మా ఆందోళన నుంచి కంగారు పడద్దు. మనకి యూరియా స్టాక్ సరిపడేంత ఉంది. మనకి 20 రోజులు గడిచిపోతే వరి పంటకి ఇంకా యూరియాతో పెద్ద పని ఉండదు కాబట్టి మళ్ళీ హార్టికల్చర్ క్రాప్స్ అంటే మనకి ఎక్కువగా అరటి, కోకోనట్ అంటే కొబ్బరి ఉంటాయి. వాటిలో కూడా యూరియా ఖచ్చితంగా రైతుల అవసరం మేరకు సరఫరా చేయబడుతుంది. థ్యాంక్ యూ.